జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదైతే త్రివిక్రమ్ ప్రకటించాడో అది ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. తమిళ సంఘాలు దీని మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నామ్ తమిళర్ కచ్చి కన్వీనర్ సీమాన్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తరాదిని జన్మించాడని తప్పుడు కథలను సృష్టించి వాటిని కళ పేరుతో వక్రీకరించి రుద్దాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాన్ని వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో తమిళనాడులోని ఏ థియేటర్లో కూడా ఈ సినిమా విడుదల కానివ్వకుండా పెద్ద ఎత్తున నిరసన చేపడతామని చెన్నైలో ప్రకటన విడుదల చేశారు. తమిళ దేవుడు మురుగన్ ప్రధానాంశంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ నిర్మిస్తున్న చలనచిత్రంలో తమిళుల దేవుడు మురుగన్ ఉత్తరాదిని జన్మించాడనే భావనతో కథను రూపొందిస్తున్నట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని ధ్వజమెత్తారు. కనీస అవగాహన లేకుండా ఇట్లాంటి చారిత్రక వక్రీకరణలు నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 50,000 సంవత్సరాల కంటే ప్రాచీన చరిత్ర కలిగిన తమిళ జాతికి ప్రత్యేకమైన కళలు, సాహిత్యం, సంస్కృతి, నాగరికత, జీవన విధానం, దైవారాధన ఉన్నాయని గుర్తు చేశారు. చరిత్రలో నిరంతరం అణచివేతకు గురై కనుమరుగైన ఒక జాతిని అణచివేసిన వీర చరిత్రను, ప్రాచీన గుర్తింపును పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇట్లాంటి కల్పిత కథల ద్వారా వాస్తవ విరుద్ధమైన వక్రీకరణ దురదడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేమన్నారు. తమిళ భూభాగాల్లో జీవించిన దేవుళ్ళ మీద, సంస్కృతి మీద ఆధిపత్యం చెలాయించి వాటిని ఇతరులు అపహరించారని ధ్వజమెత్తారు. ఫలితంగా మురుగన్ను సుబ్రహ్మణ్యుడిగా, కృష్ణుడిని కృష్ణగా, పెరుమాల్ని విష్ణువుగా, కొట్రవేణి పార్వతిగా, శివుడిని రుద్రుడిగా మార్చేశారన్నారు. ఈ సినిమాని ఇదే కథతో విడుదల చేస్తే తమిళనాడు థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో ఏ థియేటర్లోని ఈ సినిమాను ప్రదర్శించకుండా నామ్ తమిళర్ కచ్చి అడ్డుకుంటుందని హెచ్చరించారు.